ఇప్పటి వరకు మన దేశంలో ముస్లింల ఓట్లు కొన్ని పార్టీలకే సొంతమన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. కేవలం హైదరాబాద్ కే పరిమితమైన ఒక పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద పార్టీలకే చుక్కలు చూపిస్తుంది. ఆ పార్టీనే ఎంఐఎం. ఆ నాయకుడే అసాదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓవైసీ పార్టీ రాజ్ ఠాకరే, శరద్ పవార్ లాంటి ఉద్దండుల పార్టీల కన్నా ఎక్కువ సీట్లు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. బీహార్ ఎన్నికల్లో అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి నెట్టింది. హైదరాబాద్ గల్లీల నుండి మొదలైన ఈ పార్టీ ఇప్పుడు బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇలా రాష్ట్రాల తర్వాత రాష్ట్రాలకు విస్తరిస్తుంది. అసలు ఓవైసీ బలం ఏంటి? ఆయనకు ఇంత ఆదరణ ఎందుకు పెరుగుతుంది? ఆ రహస్యం ఈ ఒక్క మాటలో దాగి ఉంది. ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు: ముస్లింల నాయకుడు ఓవైసీ, మా ఓట్లు ఇకపై ఓవైసీకే. ఇకపై తేజస్వికో, నితీష్కో ఓట్లు వేసేది లేదు. వాళ్లకు తరతరాలుగా మా తాతలు తండ్రులు ఓట్లు వేశారు. కానీ ఇక ఆ రోజులు పోయాయి. ముసల్మాన్ కా నేత ओवैसी है और मुसलमान ओवैसी को वोट देंगे। कोई चाहता है कि तेजस्वी को दे देंगे, कोई चाहता है कि नीतीश को दे देंगे। ऐसा अब होने नहीं जा रहा है। सदियों से आपको वोट दिए ना, आज 20 बरस से हमारे बुजुर्ग दादा परदादा वोट दे रहा है। इनको किसको? तेजस्वी जी को, लालू जी को, लालू जी को दे रहा है ना। ఆయన ఆవేశం అక్కడితో ఆగలేదు. బీహార్ లో మీరు అంటే యాదవులు 14% ఉన్నారు, మేము అంటే ముస్లింలం 19% ఉన్నాం. అలాంటప్పుడు మాపై మీరెలా పెత్తనం చేస్తారు? బీహార్ ను మీరెలా పాలిస్తారు అని సూటిగా ప్రశ్నించాడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. అవసరమైతే ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించాడు. जब 14% आप हैं और 19% हम हैं, मालिक आप बनिएगा इस बिहार का। ये एक झांकी है, लड़ाई अपनी बाकी है। दिल्ली को हम लोग घेर देंगे। मुसलमान की औकात देख लीजिए। हम लोग बोलते नहीं हैं, लेकिन काम करते हैं। చూసారా ఎంత స్పష్టంగా ఉన్నారో? తమ జనాభా ఎంత, తమ ఓటు బ్యాంకు పవర్ ఏంటో వాళ్లకు బాగా తెలుసు. మా నాయకుడు ఒక్కడే, మా ఓటు ఒక్కరికే అని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. కానీ మరోవైపు హిందూ ఓటర్ల పరిస్థితి ఏంటి? రాముడి గుడి కట్టినా కూడా హిందువుల ఓట్ల కోసం బీజేపీ ప్రతి పార్టీతో పోరాడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక వర్గం ఓట్లన్నీ గుంపుగుత్తుగా ఒక్కరికే పడుతుంటే దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఈ నిజం అందరికీ తెలిసేలా వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.